కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చి అభివృద్ధికి దోహదపడుతుందని టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ అన్నారు. అభివృద్ధిని ఓర్వలేని వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని కందుల డిమాండ్ చేశారు. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొకమారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పారు కదా, స్పీకర్ గారు చెప్పారు స్పష్టంగా, మీరు ప్రజాధనాన్ని మీ జీతాలుగా తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు అయినందుకు. అదేవిధంగా అసెంబ్లీ నడపడానికి బోళ్ళంత ఖర్చు అవుతుంది. దీంట్లో భాగంగా మీరు బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు అయితే మీరు జీతాలు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా అసెంబ్లీలోకి వచ్చి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ఎలుగెత్తి చాటండి. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో 100% మేము మెడికల్ కాలేజీలు నిర్మిస్తాం, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం, పేద ప్రజలకు వైద్య విద్యను అందించడానికి కట్టుబడి ఉంటామని. దీని మీద మేధోమథనం జరుగుతుంది. ఎక్కడైతే అవాంఛనీయంగా ఉండేటువంటి సంఘటనలు ఉన్నాయో, లేకపోతే అశ్లీలమైనటువంటి విషయాలు ఉన్నాయో, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారో వాటన్నింటినీ కట్టేలు చేయడానికి వీలుగా ఒక ప్రత్యేక పాలసీ అవసరం అనేటువంటి భావన అందరిలోనూ ఉంది. దాని త్వరలోనే సమగ్ర స్వరూపం వచ్చిన తర్వాత దాన్ని పిలిపించారు.